ప్రతి శుక్రవారం ఏదైనా ప్రత్యేకత ఉన్న సినిమా అయినా ప్రాధాన్యత ఉన్న సినిమా అయినా రిలీజ్ అయితే సినిమా చూసిన వాళ్ళు చూడాలనుకున్న వాళ్ళు కూడా రాజమౌళి పెట్టే ట్వీట్ గురించి ఎదురు చూడడం అలవాటైపోయింది. అయితే బాహుబలి ద కంక్లూజన్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని చిరంజీవి ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు చూసిన జక్కన్న 2 సినిమాల గురించి పాజిటివ్గా స్పందించాడు. అయితే చిరంజీవి సినిమా బాగుందంటూ సింపుల్ ట్వీట్తో చెప్పేసిన రాజమౌళి గౌతమీపుత్ర శాతకర్ణిని మాత్రం భారీగా పొగిడాడు. పైగా క్రిష్తో ఉన్న అనుబంధం వల్ల, ఆ సినిమా జోనర్ వల్ల ప్రత్యేకంగా క్రిష్తో ఇంటర్వ్యూ చేసి ఆ సినిమా భారీగా ప్రమోట్ అవడంలో పరోక్ష పాత్ర పోషించాడు. అందుకే ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారట. బాలయ్య సినిమాకి ఇచ్చిన ప్రాధాన్యత చిరు కంబ్యాక్ మూవీకి ఇవ్వలేదని నొచ్చుకున్నారట. నిజానికి ఇది అర్థం పర్థం లేని కారణం. హీరోలు మేము ఫ్రెండ్స్ అంటూ రిలీజ్ డేట్స్ దగ్గర కూడా క్లాష్ రాకుండా జాగ్రత్త పడుతూ అన్ని సినిమాలు చూడమంటూ హెల్తీ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇక సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్తో ఉన్న ర్యాపో వల్ల ఏ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలన్నది జక్కన్న పర్సనల్ డెసిషన్. దాన్ని అనవసరంగా భూతద్దంలో చూసి రాజమౌళిపై కక్ష పెంచుకోవడం దురభిమానం అనిపించుకుంటుందని జెన్యూన్ ఫ్యాన్స్ హానెస్ట్ ఒపీనియన్. ఇది 100% కరెక్ట్ కూడా. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూద్దాం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.